కూటమి పార్టీల ప్రచారంలో సమన్వయ లోపం ఉంది. ఎవరికి వారే యమునా తీరే విధంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. స్థూల దృష్టితో చూసినప్పుడు కూటమి పార్టీల విధానాలు, హామీలలో కొన్ని సామాజిక ఆర్థిక అంశాల ఏకరూపత కూడా ఉంది. ఇక అటువంటి అంశాలను మేనిఫెస్టోలోను కనీస ఉమ్మడి కార్యక్రమంలోనూ పొదుపుపరిచి ఇక మరింత ప్రజా విశ్వాసాన్ని చూరగొనవచ్చు. ఈ విషయంలో అగ్రనేతల మధ్య చొరవ అవసరం. వారు దానికి అంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు లేదు. వారి మధ్య సమన్వయం ఉన్నట్లు కూడా కనబడడం లేదు. నిరంతరాయంగా తమకు మేలు చేసేట్టు, మంచి పాలనను అందించేట్టు, ప్రజలకు నమ్మకం కలిగించేలా సమిష్టిగా ఉన్నామనే సందేశాన్ని పంపడంలో కూడా కూటమి పార్టీలు విఫలమవుతున్నాయి. ఈ సమిష్టితనం లోపిస్తే వివిధ భాగస్వామ్య పార్టీల కింది స్థాయి కార్యకర్తలు, సానుభూతి పరులపైన కూడా ప్రతికూల ప్రభావం చూపే ఆస్కారం ఉంటుంది. అప్పుడు పొత్తుల్లో ఒక్కో పార్టీ నుంచి బరిలో ఉండే అభ్యర్థులకు ఇతర పార్టీల నుంచి ఓటు బదిలీ కూడా కష్టమవుతోంది. ఈ విషయాన్ని కూటమి నాయకత్వం పరిగణలోకి తీసుకోవాలి. ఇది పైన నాయకత్వాన్ని స్థాయి నుంచి కింద ఎన్నికల బూత్ వరకు విస్తరించాల్సిన అవసరం ఉంది. టీడీపీ ఆపుతోందని ఎన్నికల వాకిట్లో కూడా వైసీపీ గట్టిగా ప్రచారం చేయడం, జనాన్ని నమ్మించే యత్నం చేయడం తాజా ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొట్టే బలమైన కౌంటర్ ప్రచారం లేకపోవడంతో జనం దాన్నే కొంతవరకు నమ్మే పరిస్థితి కూడా ఉంది. ఇక తాము అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోవని, మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకొస్తామని, దానికి తోడు ఇప్పుడు నిలిచిపోయిన అభివృద్ధిని పునరుద్ధరిస్తామని కూటమి గట్టి స్వరంతో వినిపించాలి. గడిచిన 5 ఏళ్లలో అభివృద్ధి లేమి ఏ రంగాల్లో బాగా దెబ్బతీసింది, జనం ఎలా నష్టపోయారు, తాము అధికారంలోకి వస్తే ఆ నష్టాన్ని పూరించేలా ఏమేమి చర్యలు చేపడతారో కూటమి వివరించాలి. కొత్త ఆశను, నమ్మకాన్ని ప్రజలకు కల్పించలేకపోతే ప్రచార వ్యూహం దెబ్బతిన్నట్టే లెక్క. అలా చెప్పుకోవడంలో కూటమి ఇప్పటిదాకా పూర్తిగా విఫలమైంది. మరోవైపు ముఖ్యమంత్రి జగన్ మాత్రం జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు. బస్సు యాత్రకు విశేష జనాదరణ లభించడంతో జిల్లాలో క్షేత్రస్థాయిలో వైసీపీకి మంచి స్పందన లభిస్తోంది. కిలోమీటర్ల మేర జనాలు జగన్ కు నీరాజనాలు పలకడంతో ఎన్నికలకు ముందే విజయం వైసీపీ వశమైందా అన్న ఉత్సాహం క్యాడర్ లో నెలకొంది. ఇక వీటికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి అందజేస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమరానికి నేతలు సిద్ధమయ్యారు. పార్టీ అగ్రనేతల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార పార్టీలు, విపక్షాలు, పార్టీ అగ్రనేతలంతా కూడా జిల్లాల వారీగా పర్యటనలు చేస్తూ ప్రజలను ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. అధికార వైసీపీ తరఫున ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర సాగిస్తున్నారు. ప్రస్తుతం పల్నాడు జిల్లాలో విజయవంతంగా ఈ యాత్ర సాగుతోంది. ఇక విపక్ష పార్టీ తరఫున కూటమిగా ఉన్నటువంటి పార్టీలన్నీ ఎన్నికల ప్రచారం పూర్తి స్థాయిలో ప్రారంభమైన తర్వాత తొలిసారిగా ఈరోజు తణుకులో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా అటు రాయలసీమ జిల్లాల్లోనూ ఇటు దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్లు కనిపిస్తోంది. కూటమిగా ఉన్నటువంటి పార్టీ నేతల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ అధ్యక్షులుగా పురంధేశ్వరి ముగ్గురు ఒకే వేదిక మీద ఉండి ప్రజలను, ఓట్లను అభ్యర్థించే కార్యక్రమం ఈరోజు చేపట్టారు. మొత్తంగా చూసినట్లయితే రాయలసీమ జిల్లాల్లో ఎక్కడా కూడా ఉమ్మడిగా ప్రచారం నిర్వహించినటువంటి తీరు మనకి కనిపించలేదు. అంటే పవన్ కళ్యాణ్కు సంబంధించినంత వరకు ఉభయ గోదావరి జిల్లాల మీదే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసినటువంటి వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. ఇందుకు మొదటి కారణం అక్కడ సామాజిక వర్గపరంగా పవన్ కళ్యాణ్ వర్గానికి సంబంధించినటువంటి ఓటర్లు ఎక్కువగా ఉండడం ఒకటైతే, గతంలో కూడా ఉభయ గోదావరి జిల్లాలోనే జనసేన ప్రభావం చాలా ఎక్కువగా కనిపించింది.
గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి కూడా జనసేన ఒక స్థానం గెలుచుకోవడానికి గోదావరి జిల్లాలు కారణమే. అలాగే ఒంటరిగా పోటీ చేసినప్పుడు 14-16% ఓట్లు సాధించినటువంటి స్థానాలు కూడా ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఉండడంతో ఈ రోజున ఉమ్మడిగా వేదికను పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. మరోవైపున పార్టీ అభ్యర్థులకు సంబంధించినటువంటి అస్పష్టత ఇంకా కొనసాగుతుండడం కొంతవరకు ఆశ్చర్యం కలిగిస్తోంది. నిజానికి వారాహియాత్ర ప్రారంభించిన పవన్ కళ్యాణ్ గతంలో మొట్టమొదట ప్రకటించినటువంటి స్థానం తణుకు. కానీ ఇప్పుడు ఈ తణుకు స్థానాన్ని తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ప్రకటిస్తుండడంతో అక్కడ గతంలో ప్రకటించినటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి నిరసన కొంత కనిపిస్తోంది. ఇక మరొక సమస్య ఉండి నియోజకవర్గానికి సంబంధించి ఇంతకుముందు రామరాజుకి ప్రకటించడం, ఇప్పుడు ఈ ఉండి స్థానాన్ని ట్రిబులార్గా పిలుచుకున్నటువంటి రఘురామకృష్ణరాజుకి ఇస్తారని ప్రకటించడంతో ఇక్కడ కొంత నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కారణాలు ఏమైనప్పటికీ మొత్తం మీద చిన్న చిన్న అసంతృప్తులు, అసమ్మతులు, ఇప్పటికే ప్రకటించినటువంటి అభ్యర్థుల ఫైనల్ లిస్టులో మార్పు చేర్పులు, ఇవన్నిటి కారణంగా ఇంకా ఈ కూటమిలో కొంత గందరగోళం అయితే కనిపిస్తూ ఉంది. నిజానికి జనసేన పార్టీ తరపునైనా బీజేపీ పార్టీ తరపునైనా చాలామంది అభ్యర్థులు తెలుగుదేశం నాయకులుగానే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి చివరి నిమిషాల్లో బీజేపీలో చేరినో లేదా జనసేన పార్టీలోనూ చేరి ఆ పార్టీల తరపున పోటీ చేస్తున్నప్పటికీ ఓవరాల్గా తెలుగుదేశం ఫ్లేవర్ తోటే పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారం సాగుతూ వస్తోంది. ఇది కనిపిస్తున్నటువంటి వాస్తవం. ఇక ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు చాలా తీవ్రంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనా తీరుని ఎండగడుతూ వస్తున్నారు. అయితే హామీలకు సంబంధించినటువంటి ఒక స్పష్టత మాత్రం కనిపించడం లేదు. ఇది కొంత లోటుగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు మేనిఫెస్టో ప్రకటించకపోవడం, అలాగే రాష్ట్రంలో అమలు చేయబోయేటువంటి సంక్షేమానికి సంబంధించినటువంటి లేదా అభివృద్ధికి సంబంధించినటువంటి స్పష్టమైన విజన్ని ప్రకటించకపోవడం అనేది గతంలో ఎప్పుడు చంద్రబాబు నాయుడుకి సంబంధించిన విషయాల్లో మనం చూడలేదు. కానీ ఈసారి ఎన్నికల్లో ఈ అస్పష్టత కూడా కొనసాగుతూ వస్తోంది. సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని ఒకవైపు చెబుతూనే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ అప్పులు వీటి గురించి కూడా ప్రస్తావన చేస్తుండడం పరస్పర విరుద్ధమైనటువంటి ఈ కాంట్రడిక్షన్ని క్లియర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయడం లేదు. 1వ తేదీన పెన్షన్ల పంపిణీని వాలంటీర్ల ద్వారా చేయకుండా ఎన్నికల కమిషన్ అడ్డుకునే వరకు కూడా వాలంటీర్ వ్యవస్థ మీద పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ రకరకాల విమర్శలు చేస్తూ వచ్చినటువంటి నేపథ్యం అందరూ చూస్తూ వచ్చారు. ఇప్పుడు హఠాత్తుగా మాట మార్చి వాలంటీర్లకు ఇస్తున్నటువంటి 5,000 రూపాయలను 10,000కు పెంచుతాము అని చంద్రబాబు ప్రకటించారు. సో మొత్తంగా అంటే ఈ వ్యవస్థ మీద కూడా ఒక స్పష్టత ఇవ్వలేనటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర సాగుతూ ఉంది. అది కూడా గోదావరి జిల్లాలోనే సాగింది. అలాగే సామాజిక వర్గ పరంగా బలమైన వర్గం అంతా కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్కి ఉంది. ఇక బీజేపీకి సంబంధించినటువంటి క్యాడర్ ఎంతో కొంత అక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే మోడీ వేవ్ కొంత ఉపయోగపడుతుందని భావిస్తూ ఉన్నారు. అలాగే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత తమకు సహకరిస్తుందని బలమైన క్యాడర్ కూడా ఉంది అని టీడీపీ కూడా భావిస్తున్నటువంటిది ఈ ఉభయ గోదావరి జిల్లాలు. సో ఇప్పుడు ఈ ఉభయ సభ అంటే ఉభయలు పాల్గొంటున్నటువంటి, ఉభయలు అని కూడా కాదు, 3 పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులు పాల్గొన్నటువంటి ఈ సభ ద్వారా ప్రజలకు ఏమైనా ప్రత్యేకమైనటువంటి సందేశం ఇస్తారా అనేది వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ పార్టీలకు సంబంధించినంతవరకు ఒక ఉమ్మడి కార్యాచరణ కానీ, ఉమ్మడి ఎజెండా కానీ, ఉమ్మడి మేనిఫెస్టో కానీ రిలీజ్ చేయలేదు. ప్రజలు కూడా దీనికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం జరిగినటువంటి అన్ని సభల్లో కూడా ఎక్కడ వీరంతా కలిసి పాల్గొని ప్రజలను ఓట్లు అభ్యర్థించినటువంటి తీరు కూడా కనిపించలేదు. ఓటు పోలరైజేషన్కి సంబంధించి ఏ మేరకు వీళ్ళు సఫలం అవుతారనేది కూడా ఒక సందేహాన్ని క్రియేట్ చేసేటువంటి వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా తలెత్తింది. ఎందుకంటే తొలి నుంచి జనసేన జెండా మోసినటువంటి వాళ్ళు చాలామంది కూడా వెళ్ళి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రస్తుతం సీట్లు దక్కించుకోవడంతో అటు వైసీపీలో చేరడమో లేదా మౌనంగా ఉండడమో కనిపిస్తూ ఉంది. కొత్తగా జరిగినటువంటి పరిణామమే చూసుకున్నట్లయితే విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి జనసేన వాయిస్కి బలంగా వినిపిస్తూ వచ్చినటువంటి పోతుల వెంకట మహేష్ ఈ రోజున వైసీపీలో చేరారు. అక్కడ బీజేపీ అభ్యర్థిగా మాజీ టీడీపీ నాయకుడు, ప్రస్తుత బీజేపీ నాయకుడు సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు. ఈ పోతుల మహేష్ చేరడం అనేది ఆ పార్టీకి ఏ మేరకు దెబ్బతీస్తుంది, అలాగే అధికార పార్టీకి ఏ మేరకు ఉపకరిస్తుంది అనేది ఎన్నికల ఫలితాల తర్వాతే మనకు తెలిసే అవకాశం ఉన్నప్పటికీ
ఇది ఊహించినటువంటి పరిణామంగానే చూసుకోవాలి. ఈ ఒక్కచోటే కాదు, మిగతా చోట్ల కూడా అట్లా బీజేపీలో కూడా తొలి నుంచి బీజేపీని నమ్ముకున్నటువంటి క్యాడర్కి ఎక్కడా కూడా సీట్లు దక్కలేదు అనేటువంటి వివాదాలు నిత్యకృత్యం అయిపోయాయి. ఇక ఉండి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ సమస్య ఎలాగూ కొనసాగుతూనే ఉంది. నరసాపురం ఎంపీ స్థానానికి రఘురామకృష్ణరాజుకి సీట్ ఇవ్వలేదనే దాని మీద రకరకాల వార్తలు కథనాలు వెలువడుతూ వచ్చాయి. కానీ దాని మీద కూడా బీజేపీ ఇప్పటివరకు మౌనం వహించింది కాబట్టి నరసాపురానికి సంబంధించినంత వరకు ఎలాంటి మార్పు చేర్పులు ఉండకపోవచ్చు. సో తప్పనిసరి పరిస్థితుల్లో ఉండి స్థానం నుంచి అసెంబ్లీకి రఘురామకృష్ణరాజును పోటీ చేయించేటువంటి ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే సీటు ప్రకటించినందున అక్కడ ఉన్నటువంటి ఇప్పటికీ ప్రచారం ప్రారంభించినటువంటి రామరాజు నుంచి ఎలాంటి వ్యతిరేకత వస్తుంది అనేది ఇంకా ఒక క్లారిటీ రాలేదు. మొత్తం మీద 2 జిల్లాలలో ఉన్నటువంటి కాపు ఓటర్లని పూర్తి టార్గెట్ చేస్తూ జరుగుతున్నటువంటి ఈ సభలో సక్సెస్ అవుతే తెలుగుదేశం పార్టీలో ఆ పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. పశ్చిమ గోదావరిలో ఉన్నటువంటి 15 స్థానాలు కానీ తూర్పుగోదావరి జిల్లాకి ఉన్నటువంటి 19 స్థానాలు అంటే దాదాపు 34 స్థానాలు ఈ 2 జిల్లాల నుంచే ఏ పార్టీ అయినా గెలిచేటువంటి అవకాశం ఉంది. సో గతంలో ఈ 2 జిల్లాల్లో కూడా చాలా తక్కువ స్థానాలతోటి తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఈ రోజున సగం స్థానాలైనా కనీసం గెలుచుకోవాలనేటువంటి కృతనిశ్చయంతో ఈ సభలు నిర్వహిస్తూ వస్తుంది. సో ఈ ప్రచారం ఇప్పటికే అంటే తను పోటీ చేస్తున్నటువంటి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రచారం సాగించారు. అక్కడే ఇల్లు తీసుకొని నిన్న ఉగాది సందర్భంగా గృహప్రవేశం కూడా చేశారు. సో ప్రజలందరికీ అందుబాటులో ఉంటాను అనేటువంటి ఓ సంకేతం ఇచ్చారు. మరోవైపు నుంచి అక్కడ పోటీ చేసినటువంటి పవన్ మీద పోటీ చేసినటువంటి వంగగీత ఇంటింటి ప్రచారంతో దూసుకుపోతూ ఉన్నారు. సో అటు అధికార పార్టీకి పవన్ కళ్యాణ్ ప్రధాన టార్గెట్గా కనిపిస్తూ ఉంటారు. ఇటు పవన్ కళ్యాణ్ కూడా ఈసారి ఏ విధంగా అయినా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలనే కృతన ఇచ్చేంతో ఉన్నారు. సో ఈ 2 జిల్లాల్లో జరిగేటువంటి ఈ పరిణామాలన్నీ కూడా తనకు అనుకూలంగా మారేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉంటాయనేది ఎన్నికల ఫలితాల తర్వాతే తెలుస్తాయి. మరోవైపు అధికార పార్టీ తరపున అధికార పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది. ఈ పార్టీల్లో అసంతృప్తులంతా కూడా వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నటువంటి వాతావరణం, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి వారంతా కూడా పార్టీ కండవాలు కప్పుకుంటున్నటువంటిది కనిపిస్తోంది. ఇక పల్నాడు జిల్లాలో గతంలో నరసరావుపేట ఎంపీగా ఉన్నటువంటి కృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీ తరపున ప్రస్తుతం అభ్యర్థిగా ఉన్నారు. అక్కడ అనిల్ కుమార్ని పార్లమెంట్గా అంటే నెల్లూరు నుంచి తీసుకొచ్చి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయించుతున్నారు. ఈ నేపథ్యం అంతా తీసుకొని కొంత సందిగ్ధత, గెలుపు పైన ఉన్నటువంటి సందేహాలతోటి నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి వైసీపీ క్యాడర్ ఈ జగన్ బస్సు యాత్ర తర్వాత కొంత ఉత్సాహంతో కనిపిస్తూ ఉంది. ఈసారి మేమే గెలుస్తామనేటువంటి ధీమాని వారు వ్యక్తం చేస్తున్నారు.